మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో విశ్వప్రగామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురువారం 200 వరద బాధిత కుటుంబాలకు డ్రై రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రామాయంపేట పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వరదల తర్వాత వచ్చిన సవాళ్లతో ఈ కష్ట సమయంలో వారికి సహాయపడడానికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందన్నారు. డ్రై రేషన్ కిట్లలో బియ్యం, పప్పులు మరియు ఇతర ప్రధాన వస్తువులతో సహా నిత్యావసర సరుకుల కిట్లు బాధిత కుటుంబాల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో చాలా సహాయపడతాయని తెలిపారు. ఈ క్లిష్టకాలంలో వారికి ఉపశమనం, ఓదార్పునిస్తాయని విశ్వప్రగామి ట్రస్ట్ సంస్థ ఏరియా మేనేజర్ మోజెస్, సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రదీప్, సుధీర్, రాజాచంద్ర, స్థానిక నెల్సన్తో పాటు వరద బాధితులు పాల్గొన్నారు. అక్కడ కొట్టబడి మా వినాయక కోసం సేవ సార్ మేము మా దూరం సార్ మేము నష్టపోయినాం సార్. పంటలలో పొలాలకి నీళ్లు పోయి పంటలు నష్టపోయేవి. ప్రాణులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా నీటిలో ప్రవాహంలో పట్టుకొని పోయినాయి. కొందరు చెప్తున్నారు ఒక 10 నిమిషాలు మేము అలాగా ఉన్నప్పుడు, మేము ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక 10 నిమిషాల లోపల వర్షపు నీళ్ళు వచ్చి మా జీవితంతో నష్టం కలిగజేస్తున్నాయని చెప్పారు. కొందరు మానసికంగా దుఃఖంలో ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు, వస్తువులు పోగొట్టుకున్నారు, పశువుల ప్రాణాలు అవి కూడా పోయినాయి. కానీ ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక మనిషి ఇంకొక మనిషిని ఆదుకోవాలి, ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించాలి. అది దేవుడు మనిషిలో పెట్టిన ఆ సంబంధం. మనం బాధపడుతున్న సమయంలో మరి అనేక మంది ప్రజలు ఆ రోజున అతలకుతలం అయిపోయాం. ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితులు లేదు, పని చేసుకొని బతికే పరిస్థితులు లేదు. ఆ రోజు డబ్బు ఉన్నవారు వాళ్ళు కూర్చొని తిన్నారు. కానీ మనలాంటి పేదలు మరి రెక్కలాడితే డొక్కలు నిన్నటి స్థితిలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క విశ్వప్రగామి ట్రస్ట్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే నీతినాదంతో, పొరుగు వారు ఎవరు? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కష్టంలో, బాధల్లో, మరి ఆకలితో అలమడిస్తూ ఉన్నప్పుడు చూసుకొని ఉంటామా? మనం తింటున్నప్పుడు మన ఇంటి పక్కన ఆకలితో ఉంటే ఒక బుక్కెడు బువ్వ పెట్టమా? అలాగనే భారతదేశంలో ఉండబడే ప్రజలందరూ నా సహోదరి సహోదరులు అనే ఒక నినాదంతో మనం చిన్నప్పుడే ప్రతిజ్ఞ చేస్తాము, భారతదేశము నా మాతృభూమి.